తులసి వనం లాంటి తిరుపతిని వైసీపీ నేతలు గంజాయి వనంగా మార్చారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి సరఫరాలో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలను అరెస్టు చేస్తారన్న భయంతోనే ఎస్పీ మల్లికా కార్గ్ను బదిలీ చేశారన్నారు. స్థానిక వైసీపీ నేతల ఒత్తిడితోనే ఎస్పీ మల్లికా కార్గ్ను సీఎం జగన్ బదిలీ చేయించారన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న ఎస్పీ మల్లికా కార్గ్ను బాధ్యతలు స్వీకరించిన 20 రోజులకే ఎందుకు బదిలీ చేశారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఎస్పీ మల్లికా బదిలీని వెంటనే ఆపేయాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజాయితీగా పనిచేస్తే నిజాయితీగా పని చేయాలనుకుంటే బదిలీ చేసే రాష్ట్రం బదిలీ చేసే అధికార పార్టీ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లోనే. నిజాయితీగా పని చేయాలన్నా నిజాయితీకి మారుపేరుగా నిలబడాలన్నా మాకు వద్దు మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పినట్టే నడుచుకోవాలని చెప్పే పార్టీ వైసీపీ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉంది. తిరుపతి ఎస్పీగా దాదాపు 20 రోజుల ముందు తిరుపతికి వచ్చినటువంటి ఎస్పీ గారిని, ఒక మహిళని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకి లోబడి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు ఒత్తిడికి లోబడి ఈరోజు ముఖ్యమంత్రి మహిళా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరించారు. ఇది మంచిది కాదు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎస్పీ గారిని తిరిగి తిరుపతి పుణ్యక్షేత్రానికి నియమించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉంది. ఏం తమాషా అనుకుంటున్నారా? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని, తులసి వనం లాంటినటువంటి తిరుపతిని తులసి వనం అంటారు తిరుపతిని. ఈరోజు మీ అధికార పార్టీ నాయకులు తిరుపతి తులసి వనాన్ని గంజాయి వనం చేశారు. తిరుపతి తులసి వనాన్ని గంజాయి వనం చేశారు. దాంట్లో నీ అధికార పార్టీ, నీ పార్టీకి సంబంధించి నాయకులు, నీ పార్టీకి సంబంధించి నాయకులకి పాత్ర ఉంది. బాధ్యతలు స్వీకరించినటువంటి ఎస్పీ గారు దగ్గర పూర్తి నివేదిక ఉంది. దాని మీద ఎక్కడ కేసు నమోదు చేస్తారో, ఎక్కడ తమ నాయకులు అరెస్ట్ అవుతారో, ఎక్కడ తమ నాయకులు అరెస్ట్ అయితే, గంజాయి కేసులో అరెస్ట్ అయితే అధికార పార్టీ పరువు పోతుంది, అధికార పార్టీకి ఉన్నటువంటి పలుకుబడి పోతుంది.